ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనికుజులు అద్భుతమైనటువంటి ఫలితాలకి కారకులు. చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమంలో బుధుడు, చంద్రగ్రహం, అలాగే పంచమంలో గురుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఇలా యోగించేటువంటి గ్రహాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. అయితే దీనివల్ల మానసిక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. మనసు రాయిలా మారుతూ ఉంటుంది. కొన్ని విషయాలకి చలించరు. ఏం జరిగినా నా ధోరణి ఇదే అనుకునేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటారు. కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రులు లేదా తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు ధనురాశి వారికి లభిస్తూ ఉంటాయి. అంతేగాక విద్య, ఉద్యోగము, వ్యాపారం లాంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నూతన గృహప్రవేశాన్ని చేసేలా చేస్తారు. కొత్త ఇంట్లోకి మారడం, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఎదుగుదల, స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు, అలాగే ఉద్యోగపరంగా ప్రమోషను, గుర్తింపు, అవార్డులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ధనురాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ, లేదా మీకు మీరుగా చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో రవిరాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ ధనురాశి వారికి ఈ కలయిక వల్ల అనుకున్నటువంటి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో తండ్రి తరఫు బంధువుల దగ్గర నుండి కొంత మాట పట్టింపులు కానీ, విభేదాలను కానీ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల ఈ వారంలో కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని ఇస్తుంది. ఉద్యోగము, వ్యాపారము చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము.